ప్రతిరోజు ఒకే వయస్సు వాళ్ళని కానీ లేదా పెంచుకుంటూ వెళ్ళాలని కాదు, ఈ నడిమి వయస్సులో ఉన్నవారిని మనం ఈ 9 రోజులు కూడా అమ్మవారి స్వరూపంగా ఆరాధన చేయాలి. ప్రత్యక్ష పూజ అని అంటారు. అయితే ఈ బాలా పూజ విధానంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరు శాస్త్రం చెప్తున్నది. ఇందులో 2 సంవత్సరాల బాలికను కుమారి అనే పేరుతో పూజించాలి. 3 సంవత్సరాల బాలను త్రిమూర్తి అని అంటారు. 4 సంవత్సరాల బాలను కళ్యాణి అంటారు. 5 సంవత్సరాల బాల రోహిణి, 6 సంవత్సరాల బాల కాళిక, 7 వత్సరాల బాల చండిక, 8 వత్సరాల బాల శాంభవి, 9 వత్సరాల బాల దుర్గాదేవి అని చెప్పబడుతున్నది. 10 వత్సరాల బాలికనైతే సుభద్ర అనే పేరుతో పూజించవచ్చు అని వివరించారు. అయితే ఈ ఆరాధన చేసినప్పుడు ఆ రోజు ఏ నామం చెప్పారో ఆ నామంతో ఆరాధన చేయవచ్చు. ఈ విధంగా కుమారి పూజ విధానంగా చెప్పబడుతున్నది. అయితే ఇక్కడ బాలా త్రిపుర సుందరి రూపంగా మనం కనకదుర్గమ్మను అలంకరించి ఆరాధిస్తారు. ఈ రోజున బాలా త్రిపుర సుందరి మొదటగా చెప్పడం ఏంటంటే, ఏ స్త్రీమూర్తి యొక్క ప్రథమ దశ అయినా బాలా దశ గనక ఆ బాలా త్రిపుర సుందరిగా ఆరాధన చేస్తారు. అమ్మవారి యొక్క బాలా స్వరూపం ఆ చూసిన వాడు ఎవడయ్యా అంటే హిమవంతుడు, ఆ కన్న తండ్రి. అలాగే హిమవంతుని భార్య అయిన మేనాదేవి, వారు ఉభయులు కూడా ఆ తల్లిని పెంచి పెద్ద చేశారు. అందుకు ఆ తల్లి యొక్క 2 సంవత్సరాల నుంచి మళ్ళీ వివాహం వరకు ఉన్నటువంటి సమస్త దశల్ని వాళ్ళు చూశారు. ప్రత్యక్షంగా బాలని దర్శించే భాగ్యం తపస్సు వల్ల, వారికి దేవతల అనుగ్రహం వల్ల లభించింది, అమ్మవారి కటాక్షం వల్ల లభించింది. అయితే భావనలో బాలా త్రిపుర సుందరిని ఆరాధించేటువంటి విధానం శ్రీ విద్యలో ప్రధానంగా చెప్పబడుతున్నది. బాలా త్రిపుర సుందరి ఉపాసన ఒక సంపూర్ణ ఉపాసన. జ్ఞానాన్ని, అభీష్ట సిద్ధిని ప్రసాదించే తల్లి ఈవిడ. ఈ తల్లి 4 చేతులతో ప్రకాశిస్తున్నదని, కల్హారము అనబడే ఒక కమలం జాతికి చెందినటువంటి కుసుం ఇది. కమలాల్లో కూడా రకరకాలు ఉన్నాయి. కల్హారం అనబడే కమలం. అందుకే ఈ తల్లి యొక్క వర్ణన చేస్తూ అరుణ కిరణజాలై రంచితాశావకాశ విధృత జపపటీకా పుస్తకా భీతిహస్త ఇతర కరవరాఢ్య ఫుల్ల కల్హార సంస్థ నివసతు హృది బాల నిత్య కళ్యాణశీల అని వర్ణిస్తారు. కళ్యాణశీల అంటే కళ్యాణ స్వభావం కలిగింది అని. కళ్యాణం అంటే మంగళము అని. ఆవిడ ఎల్లవేళలా మంగళస్వరూపిణి. అందుకే నిత్య కళ్యాణం అని మాట వేశారు. ఎప్పుడూ మంగళమే అమ్మ వద్ద ఉన్నది, మంగళస్వరూపురాలు. అటువంటి తల్లి నా హృదయంలో ప్రకాశించుగాక అని భావిస్తూ ఉన్నారు. ఇక్కడ కల్హారమనే కుసుమంలో కూర్చున్నది ఎర్రని కాంతులతో ఉంది ఆ తల్లి. ఆ తల్లి నుంచి వెలువడుతున్నటువంటి ఆ లేత ఎర్రని కాంతులు ఆ చుట్టూ ఉన్న ఆకాశాన్ని ప్రకాశింపజేస్తున్నాయట. ఆ 4 చేతుల్లోనూ కూడా పుస్తకము, అక్షమాల, వరదహస్తము, అభయహస్తము ధరించి ఉన్నది ఆ తల్లి. మందహాసం చేస్తున్నది. నవవర్షప్రాయ. ఆ తల్లి కూడా త్రినేత్రములతోనూ చంద్రలేఖతోనూ ఉన్నట్టు కూడా మనం ధ్యానించవచ్చు. బాలా త్రిపుర సుందరి అంటే లలితా మహాత్రిపుర సుందరి యొక్క బాలస్వరూపం. అది ఒక మహాశక్తిని బాలరూపంతో ఆరాధించడము, పెద్ద రూపంతో ఆరాధించడము 2 కూడా విధానాల్లో ఉన్నాయి. అయితే బాలారూపంతో ఆరాధిస్తున్నాం కనుక శక్తి ఏం తగ్గదు. అక్కడ శక్తి బాలరూపంలో కనిపిస్తూ ఒక విధమైనటువంటి వాత్సల్య భావాన్ని కలిగిస్తున్నది. ఇటువంటి బాల ఉపాసనలు బాలకృష్ణ, బాలసుబ్రహ్మణ్య తత్వాల్లో కూడా కనబడుతుంది మనకి. అయితే బాలా త్రిపుర సుందరి అలంకారం కానీ ఆ శోభ కానీ ఒక ప్రత్యేకంగా చేసి వేదశాస్త్రములందు మంత్రములందు చెప్పబడుతున్నటువంటి ఆ బాలా స్వరూపాన్ని ఆరాధన చేయడం ఈ రోజుతో ప్రారంభిస్తూ ఉంటారు. కనుకనే బాలా త్రిపుర సుందరి ఉపాసనలో ప్రత్యేకమైన లక్షణం ఏమిటి అంటే ఒక సృజనాత్మక శక్తి, జ్ఞానశక్తి, మేధాశక్తి ఇచ్చే తల్లి. అందుకే చేతుల్లో ఆవిడ అక్షమాల పుస్తకం పట్టుకోవడంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే సర్వశాస్త్రములకు సంకేతంగా అక్కడ పుస్తకాన్ని ధరించింది. అక్షరశక్తులకు, మంత్రశక్తులకు సంకేతంగా ధరించినది ఆ దివ్యమైన అక్షమాల. అదేవిధంగా వరదము, అభయ అనే 2 ముద్రలు చేతులతో పట్టుకున్నది. అంటే ఆ తల్లి ఇచ్చేది అభీష్ట సిద్ధి. అభీష్ట సిద్ధికి సంకేతంగా వరదహస్తాన్ని పట్టుకుంటే మోక్షానికి కావలసిన జ్ఞానాన్ని ఇస్తాను, అభయస్థితిని ఇస్తానని చెప్పడానికి సంకేతంగా అభయహస్తాన్ని ధరించింది. అంటే సంపూర్ణమైనటువంటి ప్రయోజనం ఆ తల్లి యొక్క ఉపాసన వల్ల మనకు కలుగుతున్నది. అందుకే బాలా ఉపాసన అటువంటి విశేషం కలిగినది. పైగా బాలా అన్న మాటలోనే జ్ఞానశక్తి ఉందిట. ఎందుకంటే బాల్య దశలో మేధస్సుకుండేటువంటి ధారణాశక్తివి చాలా గట్టిగా ఉంటాయి. అందుకే బాల్య దశలో పట్టుకున్నవే చివరి వరకు కూడా గుర్తుంటాయి మనకి. అలాంటి స్మరణ, స్ఫురణ అనబడే శక్తులు బాల్యదశలో విశేషంగా ఉంటాయి కనుకనే బాలా త్రిపుర సుందరి ఉపాసన అటువంటి జ్ఞానశక్తిని ప్రదానం చేస్తున్నది. ఈ బాలా త్రిపుర సుందరి ఆవిర్భావం గురించి మనకి బ్రహ్మాండ పురాణంలో కథ ఉన్నది. అది లలితా శాస్త్రంలో కూడా మనకు వస్తున్నది. భండాసురుని యొక్క పుత్రులు 30 మంది. వీళ్ళు అవిద్యా వృత్తులకు సంకేతం. వారు యుద్ధానికి వచ్చినప్పుడు ఈ శక్తిశాలన్నీ కూడా భయపడతాయి. ఆ సమయంలో బాలా త్రిపుర సుందరి
దివ్యమైన రథాన్ని ఎక్కి బయలుదేరి వచ్చిందిట. ఆ రథం పేరు కర్ణిక అనబడేటువంటి రథం. పైగా హంసలు లాగుతున్నటువంటి రథంట. ఆ రథం ఎక్కి వచ్చింది అమ్మవారు. ఆ ఒక్క తల్లి ఆ 30 మంది భండాసర పుత్రులను కూడా సంహరించింది. వాళ్ళు సామాన్యులు కారు. ఇదివరకటి యుద్ధాల్లో ఇంద్రాదులను కూడా గడగడలాడించినటువంటి వారు. అంత భయంకరమైనటువంటి భండపుత్రులు. ఆ భండపుత్రులందరినీ కూడా ఈ ఒక్క తల్లే కేవలం ఒక అర్ధచంద్ర బాణంతో సంహరించిందిట. అది ఈ తల్లి యొక్క ప్రత్యేకత. అంటే బాలగా కనబడుతున్న శక్తికి ఏమీ తక్కువ లేదు. అందుకే బాలోపాసనలో ఉన్నటువంటి విశేషం అంతా కూడా ఆమె ఇతివృత్తంలోనే మనకు కనబడుతున్నది. పైగా బాల ఆరాధన ప్రాణశక్తి ఆరాధనగా చెప్పబడుతున్నది. అందుకే ఆవిడ హంసలు పూంచిన రథంపై రావడము అంటే, హంసలంటే శ్వాసలు అని అర్థం. ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మకమైనటువంటి శ్వాసశక్తిని, ప్రాణశక్తిని హంసగా అక్కడ ఉత్ప్రేక్షించారు. ఆ విధంగా అమ్మవారి ఆరాధనలో ఈ ప్రాణశక్తిని, మూల ప్రాణశక్తిని ఆరాధించడమే బాలారాధనగా చెప్పబడుతున్నది. ఈ బాలాత్రిపుర సుందరి మంత్రము సిద్ధి పొందినటువంటి వారు మాత్రమే ఆ తర్వాత షోడశని ఆరాధించడానికి అర్హులవుతారు అని చెప్తారు. అందుకు శ్రీ విద్యలో ఒక భాగంగా ఉన్నటువంటి బాలా విద్య ఒక ప్రత్యేక విద్యగా కూడా చాలామంది చేత ఆరాధింపబడుతున్నది. ఇలాంటి బాలా మహాత్రిపుర సుందరి రూపంగా ఈరోజు చేసి ఇక్కడి నుంచి మొత్తం నవరాత్రుల ఆరాధన కొనసాగిస్తూ ఉంటారు. బాలాభావనతో కుమారి పూజ చేసినప్పుడు వాటి ఫలితాలు చెప్పారు. ఏమంటే ఒక్కరోజు పూజ చేస్తే చాలు కదా, 9 రోజులు బాలపూజ చేయాలా అంటే చెయ్యాలిట. బాలపూజ 9 రోజులు చేయడం వల్ల ఒక్కొక్క ఫలితం ఉన్నది. మొదటి రోజు బాలపూజకు ఫలితం ఏంటంటే శత్రుక్షయం ధనాయుష్యం బలవృద్ధిం కరోతి వై అన్నారు. ఇక్కడ శత్రునాశనము, ధనస్సుని ఆయుష్యుని బలాన్ని వృద్ధి చేయడము అనేది మొదటి రోజు చేసే కుమారీ పూజ యొక్క ఫలం. ఇక రెండవ రోజు బాలా పూజ త్రిమూర్తి పూజ అని చెప్పబడుతుంది. దీని యొక్క ఫలం ఏంటంటే త్రివర్గస్య ఫలం భవేత్ అన్నారు. అంటే ధర్మార్థ కామములు 3 సిద్ధింపజేస్తాయట. అందుకు ధనధాన్యాగమశ్చైవ పుత్రపౌత్రాది వృద్ధయ. ధనధాన్యాదుల్ని కలిగించడమే కాకుండా పుత్రపౌత్రుల్ని వృద్ధి చేస్తున్నది. ఇక 3వ రోజు బాలా పూజ అంటే కళ్యాణి అనే పేరుతో చేస్తారు. ఇది ఇచ్చే ఫలితం ఏంటంటే విద్యార్థి, విజయార్థి, రాజ్యార్థి, సుఖార్థి. అంటే విద్య కావాలన్న వాళ్ళు, విజయం కావాలనుకునే వాళ్ళు, రాజ్యం కావాలనుకునే వాళ్ళు, సుఖం కావాలనుకునే వాళ్ళు ఈ రోజున బాలను కళ్యాణి రూపంతో ఆరాధించాలి. ఇక 4వ రోజు రోహిణీ రూపంతో ఆరాధించితే రోగనాశాయ అన్నారు దీని ఫలం. రోహిణిం రోగనాశాయ పూజయే ద్విధివన్నరః. ఇక కాళికా రూపంతో 5వ రోజున ఆరాధన చేస్తారు బాలని. అది కాళికాం శత్రునాశార్థం పూజయేత్. ఇది శత్రునాశకము. అలాగే చండికా 6వ రోజున. చండి అంటే ఒక ప్రచండమైన స్వరూపము. అంటే బాలలోనే ఎన్నెన్ని కోణాలైన శక్తులు ఉన్నాయో పరిశీలించవచ్చు. ఐశ్వర్య ధనకామాశ్చ. ఐశ్వర్యము, ధనవృద్ధి కావాలనుకున్న వాళ్ళు చండికగా ఆరాధించాలి. ఇక 7వ రోజు శాంభవి. ఈ శాంభవి ఆరాధన చేస్తే ఉత్కృష్ట స్థితిలో ఉన్న పెద్దవాళ్ళు ఈ ఆరాధించేవాడిని గౌరవిస్తారట. అంటే పెద్దవారి యొక్క మన్నన కావాలి అంటే ఈ దేవిని ఆరాధించాలి. అందుకే ఇది నృపసమ్మోహనాయచ. పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవాళ్ళు దృష్టిలో మనం పడాలి అంటే ఈ రోజున శాంభవి రూపంతో ఆరాధించాలని చెప్పారు. ఇక 8వ రోజున బాలను దుర్గగా ఆరాధిస్తారు. ఇది దుఃఖ దారిద్ర్యనాశాయ సంగ్రామే విజయాయచ అన్నారు ఇక్కడ. ఇది దుఃఖ దారిద్ర్యాలను పోగొడుతున్నది, విజయాన్ని ఇస్తున్నది. పైగా తీవ్రమైన కర్మలు ఫలించాలి అంటే ఈ తల్లిని ఆరాధించాలని చెప్పారు. ఇక తర్వాత ఆరాధనలో క్రమంగా సుభద్ర అని చెప్పబడుతుంది. సుభద్ర ఆరాధన వాంఛితములన్నీ సిద్ధింపజేస్తుంది అని చెప్పారు. ఈ విధంగా బాల ఆరాధన వివిధములైన ఫలాల్ని ఇస్తున్నది. అందుకు బాలా పూజ ప్రధానంగా చేసి ప్రారంభించడం అనేది విశేషంగా వివరిస్తున్నారు. అందుకు బాలా త్రిపుర సుందరి అనేటువంటి మాటలో ఆ త్రిపుర సుందరి మాట లలితా త్రిపుర సుందరిలోనే ఉన్నది, బాలా త్రిపుర సుందరిలోనే ఉన్నది. ఒకే శబ్దం అక్కడ ఇక్కడ ఉండడంలో అర్థం ఏంటంటే ఆ తల్లి ఈ రూపంతో ఆరాధింపబడుతున్నది అని చెప్పడం. కొంతమంది కేవలం బాలాంబికనే ఆరాధిస్తూ జీవితాంతం ఆ సాధనలోనే పండిపోయినటువంటి మహాత్ములు, యోగులు చాలామంది మనకి ఉన్నారు శాస్త్రముని యందు. ఇంకొక విశేషమైనటువంటి అంశం ఏమిటి అంటే ఈ బాలా త్రిపుర సుందరి ప్రధానంగా 9 సంవత్సరాల వయస్సులో ఉన్నటువంటి దివ్య రూపంగా భావన చేయాలట. నవవర్షప్రాయ అన్నారు. ఎందుకంటే బాలా మంత్రం 6 అక్షరాల మంత్రం. కానీ సాధనలో ఒక దశకు వెళ్ళిన తర్వాత గురువు 9 అక్షరాల మంత్రంగా కూడా మారుస్తాడు. అంటే అందులో ఉన్న బీజాక్షరాల యొక్క ఆవృతే చేస్తారు ఇక్కడ. కనుక మంత్రములో ఉన్న అక్షర సంఖ్య బాలాంబికలో కనబడుతున్న వైశ్య సంఖ్య 1గా అక్కడ సమన్వయం చేయబడుతున్నది. అందుకు ఈ బాలాంబిక ఉపాసనలో ఆ నవవర్షప్రాయం అనేది ప్రత్యేకంగా కనబడుతున్న అంశం ఇది.
ఆ బాలా మంత్ర ఆరాధకులు, బాలాదేవిని ఆరాధించేవాళ్ళు ఈ విధంగా సాధన చేస్తే మంత్రము తంత్రము లేని వాళ్ళు కేవలం భక్తి భావన బలంతో బాలాదేవిని ఈ కుమారీ పూజల ద్వారా ఆరాధన చేసి సిద్ధి పొందవచ్చు. అందుకు 9 రోజులు కూడా బాలా పూజను విశేషంగా చెప్పారు. మొదటి రోజు అవతారం వేశామని ఆ రోజుతో బాలాంబికను స్మరించడం మానివేయమని కాదు, మొత్తం 9 రోజులు ఆరాధన ఉన్నది. బాలాంబిక క్షేత్రములు కూడా ప్రధానంగా మనకి చిదంబరం దగ్గర వైదీశ్వరన్ అనేటువంటి ఆలయంలో బాలాంబిక దేవి ఉన్నది. ఆ బాలాంబిక స్మరణయే రోగనాశనం అక్కడ. అందుకు బాలాంబిక సర్వాభీష్టప్రదాయంగా ప్రకాశిస్తున్నటువంటి జగదంబ యొక్క పూర్ణ శక్తి అని గ్రహిస్తూ ఆ బాలాంబికకు నమస్కరిస్తూ సర్వం శ్రీ జగదంబా చరణారవిందార్పణమస్తు. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.